ఏటూరు నాగారం మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయడంలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు తెలిపారు. మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యకుడు వెనుకొల్లు చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా ఓబీసీ రాష్ట కార్యవర్గ సభ్యుడు మండల ఇన్ఛార్జ్ పల్లా బుచ్చయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్ సర్వే ప్రారంభమైన మొదటి రోజు నుంచే బీజేపీ బీఎల్ఏలు పార్టీ నాయకులు ప్రతి బూత్ స్థాయి అధికారులకు సహకరిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారన్నారు. దీంతో సర్వే విజయవంతంగా పూర్తయ్యేందుకు తమ పార్టీ కృషి చేసిందన్నారు. అనంతరం గోదావరి వరదల అంశంపై స్పందించిన ఆయన ఏటూరు నాగారం, రామన్నగూడెం, రామ్నగర్ ప్రాంతాల్లో కరకట్టలకు తాత్కాలిక మరమ్మతులు చేయడం వల్ల సమస్యకు పరిష్కారం కాదన్నారు. రామన్నగూడెం, రామ్నగర్ కూడా గోదావరి ముంపు చాలా ఉన్నదని తెలిసిండి కూడా ఈ యొక్క జూలై ఆగస్టులో గోదావరి వచ్చినప్పుడు మాత్రమే ఇటు పోతే మంత్రులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా ఆఫీసర్లైనా, ఈ యొక్క ప్రభుత్వంలో పనిచేసేటువంటి మంత్రి గారితో సహా మొత్తం అధికార యంత్రాంగం దిగి ఇక్కడ రామన్నగూడెం ప్రజలను రాండి, వెళ్ళండి, సురక్షిత ప్రాంతాలకు పోతేనే మనం బ్రతుకుదాం అని చెప్పి తీసుకురావడమే తెలుసు. కానీ ఈ విధంగా ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్త చర్య తీసుకుందామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి కూడా లేదు. గత ప్రభుత్వంలో టీఆర్ఎస్కు అట్లనే చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతున్నది. ఇవాళ గోదావరి వస్తున్నది, రాండి బయటికి వెళ్ళండి, కాపాడుతాం. ఇది కాదు పరిష్కారం. పర్మనెంట్ పరిష్కారం అంటే మనకు ఏటునార నుంచి మంగపేట వరకు కరకట్ట గతంలో మంజూరైంది. అలాంటి కరకట్టను పర్మనెంట్గా నిర్మాణం చేస్తే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఏటునారం కానీ, రామన్నగూడెం, రామ్నగర్కు రావు. కాబట్టి అలాంటి పర్మనెంట్ వర్క్స్ చేయకుండా ఏదో మీ ప్రభుత్వానికి చెందిన ఓ బడా కాంట్రాక్టర్కు ఆ యొక్క ఉష్కబత్తాలు వేయండి, తెగిపోతుంది అని వాళ్లకు లక్షల కొద్ది డబ్బిచ్చి తాత్కాలిక మరమ్మతు చేస్తే ఇవాళ తాత్కాలిక మరమ్మతు వల్ల ఈ యొక్క ప్రజలకు ఏటునారం, రామన్నగూడెం, రామ్నగర్ ప్రజలకు ఇబ్బంది తెస్తున్నారు. కాబట్టి ఇలాంటి పర్మనెంట్ సోర్స్కు, పర్మనెంట్ వర్క్ చేయించుటకు మీరు ప్రయత్నిస్తే తప్ప ఇలాంటి తాత్కాలిక పనులు చేస్తే ప్రజలకు ఒరిగేది ఏం లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.